వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంటి పంచాయతీ. ఈరోజు మీరు ఒక కొత్త జంటను చూస్తున్నారు. రండమ్మా, మీ ఆయన ఏడి? వస్తుంది సార్ అక్కడ నుంచి. ఆయనతోనే గొడవ అంటే మళ్ళీ మీ ఆయన ఏడని అంటున్నాను సార్. నువ్వు ఎడికెళ్ళి వచ్చారు? ఇప్పుడే చూసినా కదా, ఆయన నుంచి వచ్చి నేను నుంచి వచ్చిన. అసలు మీరు గొడవలు ఎందుకు పడతారు? ఎందుకు పడతారంటే ఏం చెప్పాలా సారు? పొద్దున్న లేస్త నుంచి రాత్రి దాకా నోటి తాళం ఉండదు. తాళం బలగొడితే ఎట్లా మన్నవనుకో చూడు ఎట్లా అవుతుందో మళ్ళీ నీకు చెప్తున్నా, అర్థమవుతుందా? ఇదే లొల్లి ప్రతిదానికి. నేను ఒక ఉన్న పెద్ద మనిషిని. ఏం పెద్ద మనిషివి సారు నువ్వు? నాకు అర్థమైతే లేదు. ఆయన చెప్పేదా నువ్వు వింటావా? నేను చెప్పేది వినవా? నీ బాధ ఎందుకు? నా బాధ ఏందో నేను కక్కుతా సారు. ఆయన చేసేది ఎవరికి కనబడదు, నేను అనేదే వినబడుతుంది అందరికి. ఏం చేయాలి సారు? ఆయన నల్లి లెక్క అన్ని చేస్తాడు. మీరు ఇంట్లో ఇట్లనే గొడవ పడుతుంటారా? ఇంట్లో ఏంది సారు? నాకు అర్థమైనా గింత ఇంకెడికైనా తాగుతాడు పోతే తాగుతాడు ఏమైనా సారు. ఆయన తాగేది గింత సుక్క, ఆ సుక్క ఏదో ఇట్లా తాగొచ్చు కదా. దావతులు పోతే అలాంటి వాళ్ళతో కూర్చొని తాగుతాడు. లేమంటే లేవాడు. మా ఇద్దరం పెద్ద మనిషి నన్ను పిలుస్తావు, నేను నీతో కూర్చోాలా వద్దా? కూర్చోవాలి. అదే సోపతి సారు చూస్తున్నా నేను. తాగుపోతు సోపతి అయినట్టున్నా కదా మంచిగా ఆయనతోని. మరి కాదు సారు, పెద్ద మనుషులు కూర్చున్నప్పుడు తాగాలా వద్దా? తాగాలి. రా 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 అంటే ఎట్లా సారు? తాగాల కరెక్టే. నువ్వు ఎంత తాగుతావు చెప్పు? కొంచెం తాగినాక కక్కుతావు నువ్వు? మరి ఆయన కక్కుతాడు, మరి ఆయన కక్కుతాడు. అడుగు, కక్కుతాడో లేదా అడుగు. నా ఇజ్జత్ అంతా పోతుందాడా? ఏ దావత్ పోయినా ఇంత తాగుతాడు, ఇంత కక్కుతాడు. చెప్పు, ఏమన్నా ఇజ్జత్ ఉంటుందా ఆడ? ఇంకున్నా ఏమని చెప్పేటి చెప్పు. ఎన్ని సాడీలు చెప్తుంది. మస్తుగున్నాయి. సాడీలు కాదు సారు, మా ఇంట్లో సిసి కెమెరా పెట్టు. ఆయనకు ఎట్లా తెలుసా అప్పుడు బ్రాస్లెట్లు, ఉంగరాలు, చైన్లు ఇవన్నీ పెట్టిండు సారు. 16 పండుగ అయిపోయింది, ఒక్కడి కాని వల్ల. ఇక అడుగు, దాచిపెట్టినా అడుగు. దిష్టి దేవులుతా అని దాచి పెడతానే. నువ్వు బల్ల ఉండవు, పెద్ద మనిషి ఉండవు, బుద్ధిందా నీకేమన్నా? దాచి పెడతారా? బ్యాంకులు దాచి పెడతారు. చెప్పు. అయ్యో ఏమైంది సారు? అప్పుడే తలకాయ పట్టుకుంటాను. ఇంకా 5 నిమిషాల పంచే అయింది. 5 నిమిషాల సారు. చెప్తుంది. అసలు ఇంట్లో గొడవ ఎవరి వల్ల స్టార్ట్ అవుతుంది? గొడవ ఆయన వల్లనే స్టార్ట్ అవుతుంది. ఆయన వల్లనే. నోరు లేచినప్పుడు స్టార్ట్, పడేదాకా స్టార్ట్, నాన్ స్టాప్. అవు సారు, నన్ను మొత్తం నిల్వెల్ల ముంచిండు. నేను తిట్టకుండా ఏం చేయాలి చెప్పు? నా బంగారం మొత్తం నాశనం చేసిండు. ఆయన పెట్టిన బంగారం నాశనం చేసిండు. బ్యాంకులో వండుకున్నాయి. దేనికి? ఇక్కడ దావత్ పోతే పట్టు చీరలు, మొత్తం మెడల బంగారాలు, నక్లెస్లు ఇవే చూస్తారు. ఆడోళ్ళకి చూసేది అదే కదా సారు. ఈయన తీసుకుపోయి బ్యాంకులో పెడితే నేను ఎట్లా పోవాలా దావత్ కి? చెప్పు, నువ్వే చెప్పు సారు. నువ్వు నీ పెళ్ళ అట్లనే బంగారం బ్యాంక్ లో పెట్టినావు నువ్వు? మంచోని సార్, చాలా మంచోని. అదే మంచోని సార్. అన్ని మస్తు సాడీలు చెప్తాను. నేను అది సాడీలు కాదు సార్. అగ చూడు ఇంట్లో బీరువాలు పెట్టేసి వచ్చింది. నీకు తెలియదు. మరి ఇప్పుడు ఆయన అన్ని నేను అబద్ధాలు చెప్తున్నా అంటుడు కదా. ఆమె సపోర్ట్ చేస్తున్నావు. సపోర్ట్ అమ్మ చేస్తున్నావా? ఏం మనిషి ఏం పెద్ద మనిషి నువ్వు? ఇగో సారు, నువ్వు మంచిగా సారు. నువ్వు ఆయన దిక్కు మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు. ఆడోళ్ళని సపోర్ట్ అనుకో. నువ్వు న్యాయం దిక్కు మాట్లాడాలా. చెవులు వీకి చేతులు పెడతా. న్యాయం దిక్కు మాట్లాడాలి సారు. నువ్వు ఇట్లా అట్టి బిత్తిరి చూపులు చూడకు. నువ్వు పెద్ద మనిషికి ఎందుకు వచ్చినావు? నువ్వు న్యాయం చేస్తావా లేదా? నువ్వు కాదు సారు, నువ్వు దేనికి వచ్చినావు సారు? నాకు అర్థమైతే న్యాయానికే కదా నువ్వు వచ్చింది. అన్నం పడుతుంది. ఏం చేస్తుంది? మొత్తం మాట కొట్టి పెడుతుంది. ఇస్త్రీ ఏమన్నా బట్టలు అంగీలకి ఇస్తేమని తెలుసా? ఇగో అయ్యా గట్ల ఇంపుతారా? పెద్ద మనిషి రోజు అంగి కాల పెడుతుంది. రోజుకో అంగా. అయ్యో సారు, ఇస్త్రీ చేస్తుంటా. ఆడ ఇస్త్రీ చేస్తుంటేనే ఆడ పొయ్యి మీద అన్నం కూర చుడుపో అంటాడు. అది మారుతుంది. ఇది కాల పెడుతుంది. నేను ఏం చేయండి సారు? నన్ను ఏదన్నా ఒక పని చేయని వెళ్ళలేదా సారు? నన్ను ఏదన్నా ఒక పని చేయని వెళ్ళలేదా? నేను ఇస్త్రీ చేసినాక ఆడ పొయ్యి కాడికి పోతా. నన్ను ఈడ ఇసిరి సగం చేయగానే పొయ్యి కాడికి అంటాడు. ఆడమాడే ఈడమాడే, నేను ఏం చేయాలి? ఒకటొకటి జల్లని తెలియదా? నన్ను చేయనియాడు సార్. చూడు సార్, చూడు నువ్వు పెద్ద మనిషి కదా, చేసుకుని తగిలింది. ఇట్లా వేస్తే తగిలింది.
అరే నువ్వు గట్టి ఎత్తావు నాకు అదే కానీ సార్ చూసిరా మీ ఇట్లా ముందరనే నువ్వు ఎట్లా ఇట్లా మాట్లాడుతున్నావు? పెద్ద మనిషి అయినవా నువ్వు అగో, నువ్వు మాట్లాడాల్సింది. సరే రాత్రి ఎప్పుడు వస్తాడేనా? రాత్రి రోజు తాగొత్తాడు సారు. ఏం తాగనే తాగను. నన్ను నాకు తాగడం అలవాట్లేదు. రోజు తాగడం 12 అలవాట్లేదా? గంటలకు సారు తాగనే తాగను నేను. రోజు 12 గంటలకు తాగొచ్చి డోలు కొడతాడు. నన్ను అప్పుడు ఆమ్లెట్ అంటాడు, నాకు అప్పుడు చికెన్ కావాలంట. నేను ఏడలేని సారు. ఓ యాక్టింగ్ చూసినా మస్తు యాక్టింగ్ చేస్తుంది ఈమె. ఎందుకు అట్లా 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 చేస్తారా? నేను తాగను. తాగుతాడు సార్. అగో ఇప్పుడు కూడా తాగే వచ్చింది షోకి మేము ముందట. నేను నోరు వాసన వాసన వస్తుంది, ఏడికి వస్తుంది వాసన. చూసిరా నేను సారు. తాగలేదు తెలుసా? అని వచ్చిందా లేదా చెప్పు వచ్చింది. సారు. అమ్మగా చెప్పు సారు. ఏమొచ్చింది? మందు వాసన వచ్చింది. మన దగ్గర నువ్వు భలే మాట్లాడుతున్నావు. పెద్ద మనిషి నేర్చుకున్నావు నువ్వు. ఇగో మందు కాదు వాసన సారు. వచ్చింది, మందు రాత్రి వాసన 12 వచ్చింది. గంటలకు చికెన్ నమ్మినావు అనుకో. అంటాడు. నన్ను ఆయన అనుకునే మాటలు సార్ నమ్మినావు మళ్ళీ అనుకో కష్టం. పొద్దుగాల లేచి నేను డ్యూటీకి పోవాలి, నా పిల్లలను చదువుకోవాలి ఆ, అంటాడు సార్. 12 దాకా రాత్రి 12 గంటలు పొద్దున పొద్దుగాల 12 12 గంటల దాకా మాట్లాడు. ఆయనకి ఏం సార్ అన్నీ వద్దాలి. సార్ నువ్వే నాకు న్యాయం చేయాలి సార్, నాకు నా పిల్లలకు. ఏడుస్తున్నావా నువ్వు కూడా? ఏడుస్తున్నావా? అయిపోయింది నీ పని అయిపోయినట్టు. ఇక ఓ రోజు ఇటువంటి ఏడు చేసి సార్, నన్ను అడుగుతావా? ఓ పెళ్లి రోజు లేదు, ఓ పుట్టినరోజు లేదు. నేను ఆయనకు మళ్ళీ పుట్టినరోజుకు రింగులు ఇగో సార్, ఇగో ఇగో ఇది నేను ఇప్పించిందే సారు రింగు. ఇది నేను ఇప్పించిన. ఇగో గడియారం ఎన్నో పెట్టుకొచ్చుకుంటూ మొత్తం పైసలు లేక గడియారం నేను ఇప్పించిన సార్. నాకు ఏమి ఇప్పించలేదు సార్. ఇగో నాకేమన్నా ఉన్నాయా? అన్ని పెద్ద అన్నీ వద్దాలు. ఏం లేవు. అన్నీ ఓ వద్దాలు. పెళ్లి రోజు చెప్పడు, ఓ పుట్టినరోజు చెప్పడు. ఎన్నడన్నా గిట్ల సినిమా పోదాం రా అని కూడా అన్నాడు సారు. ఇప్పుడు దాకా ఒక సినిమా తీసుకోపోలే, సినిమా ఎక్కడిది సారు? బయటకు తీసుకోపోలే, సినిమా తీసుకోపోలే, ఏం లేవు. పొద్దులే అంత ఆగుడు అంత ఇరుగుడు ఆన్ సోకులే. అన్ని అబద్ధాలు చెప్తుంది. అన్ని చూడు అన్ని అబద్ధాలు చెప్తుంది. ఎట్లా అమ్ముతున్నావు నువ్వు? నీ ముందటనే లేచి ఎట్లా అన్ని అబద్ధాలు చెప్తుంది. ఇప్పుడు ఏడిస్తే మీకు ఏమొచ్చిందని ఎందుకు ఏడుస్తారు? ఏం రాలేదు సార్, అందుకనే నా బాధ. మరి ఎందుకు ఏడుస్తారు? కరిగిపోయినావా? అయ్యా కరిగిపోయినావా ఏడిస్తే? రోజు మా నువ్వు ఇంట్లో గడుపు. ఎందుకు వచ్చిందంటే నువ్వు వస్తావా రావా నాకని పిలుచుకొని వచ్చిండు. విడాకులు తీసుకుంటాడట. అయ్యో ఇచ్చి పడేస్తా సార్. ఈ ఏజ్ లో విడాకులు తీసుకుని ఆయన వద్ద అరే నేను ఎప్పుడు అనలేదు విడాకులు. అన్నీ వద్దాలి, అన్నీ వద్దాలి. నేనేమనలే. నేను ఆయన కాడ తీసుకెళ్ళేసి అన్ని చేసి పెడతా. ఇంకా నాకు నచ్చిన పని ఏముంది సారు, నేను మళ్ళీ డ్యూటీకి పోతా. నువ్వు రాత్రి 12 గంటలకు వస్తావు, పొద్దున 12 అయినాక వంటావు. ఇగో సారు చెప్పు ఇజ్జత్ పోతుంది. తాగడానికి పైసలు, కిచెన్లలో పైసలు అన్ని ఎక్కడెక్కడ పైసలు మొన్నకి మిషన్ గుట్టి గీడ ఒక 200 పెట్టిన సారు. కూరగాయల కన్నా వస్తాయి కదా నీకు ఒక డబ్బాలో పెట్టిన. ఈ డబ్బాలో పెట్టినా నిన్న శుక్రవారం అని ఇట చూస్తలేవు సారు. లేవు తీసుకొని వేయండు. నేనేం చేయాలి సారు? నా జోలికి పైసలు మాని చెప్తే నీకు అసలు దాచుకుంటది. నీ తెలియదు, నీ తెలియదు. నేను అగో అన్ని అడ్డమైన మాటలు చెప్పకు నువ్వు. అన్ని అబద్ధాలు నా మీద అబద్ధాలు చెప్పకు. నన్ను మోసం చేసింది నువ్వు. ఇంకా నువ్వు నా మీద అన్ని అబద్ధాలు చెప్పకు. నువ్వు అర్థమవుతుందా? నువ్వు సారు నీకు తెలియదు గురించి. నన్ను రోజు లొల్లి పెట్టుకుంటారు అని చెప్పి అన్ని అబద్ధాలు నమ్మకాయ బాబు. నిజాలేంది చెప్పు. నిజాలేంది చల్లకుండా నాయనా నిజాలు అడిగిపోయి నాయన నువ్వు చెప్తే చెప్పు. చెప్పు ఏం చెప్తున్నది ఆమె నచ్చండి. నేను చెప్పినట్టు మనకి అంతే నోటి తాళం పెట్టమని. ఎందుకు నోరు మూసుకోవాలి? ఇదే ఇక చూడు, ఇక లొల్లి నోరు లొల్లి. నీకు మైండ్ దొబ్బిందో సారు? కాదు సారు, చెప్పు. నువ్వే చెప్పుతే చెప్పు. నేను సరే ఇప్పుడు అంతా అయిపోయింది కానీ ఇప్పుడు లాస్ట్ కి ఇప్పుడు ఏంది అసలు? నేను చెప్పినట్టు చెప్పు. నీ బాధ ఏంది? నాకు ఈయన వద్దే వద్దు సార్, నాకు ఈయన వద్దు.
వద్దు సారు, అట్లా ఉండొద్దు, కలిసి ఉండాలి. సార్ అన్ని అబద్ధాలు ఆడతాడు సార్. నేను ఎట్లా ఉండాలా సారు? ఏం కాదు, నేను ఎట్లా ఉండాలో చెప్పు. ఇప్పటికెళ్ళి నువ్వు. మంచిగా నా ఉంటాడు. పేరు మీద ఏమైనా ప్రాపర్టీ రాయమని సారు, నేను ఉంటాగా. నేనే ప్రాపర్టీ, ఇంకా మళ్ళీ ప్రాపర్టీ ఏమైంది? తలకే ఉన్నది సార్ అడ్డికి ఆవుచారు కూడా ఎవడు కొన్నాడు సారు. నాకు ఎందుకు మళ్ళీ చేతిలో చేయి పెడుతున్నావు? అమ్మినా గానీ ఎవ్వడు కొనుక్కోడు సార్. ఆయన నా పేరు మీద ఏమైనా జాగ రాయమని సారు, ఏదైనా జాగ ఉంటే రాయమని చెప్పు. చెప్పు సారు. తెలుసా నీకు? పొట్టిగా చేతులు చేయగలుగుతా సార్. నువ్వు నాకు అర్థమైతలేదు. చెప్పు సారు. ఇడిపోతారా? నేనేమంటలేదు సార్, నా పేరు మీద ఏమన్నా రాయి అని అంటున్నా. నేనే ఆమె పేరు ఉంటుంది. ఆధార్ కార్డు మీద ఉన్న దిమాకులు ఎందుకు కానీ మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు? అది దేనికి షోలీలో వచ్చి ఆ షోలలో దూ పెట్టుకున్నావు. దేనికి పనికి వస్తా? ఫ్రీ బస్ గిట్లా పనికిరా. చెప్పు సార్.